జయ రామకృష్ణ. ప్రథమ దర్శనం. క్రీస్తు శకం 1882 ఫిబ్రవరి నెల. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృహంతి తే భూరిదా జనాః. శ్రీమద్భాగవతము 10వ స్కందం. గంగా తీరమున దక్షిణేశ్వరములో కాళికాలయం గలదు. అది వసంతకాలం. క్రీస్తు శకం 1882 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ గురువారం నాడు శ్రీరామకృష్ణులు, శ్రీ కేశవసేను, శ్రీ జోసెఫ్ కుక్ మహాశయులతో పాటు స్టీమర్లో విహరించి వచ్చేది. శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం గడిచిన కొన్ని దినముల తరువాత ఘటన. సాయంకాలం కానున్నది. మాస్టరు శ్రీ మహేంద్రనాథ్ గుప్త గారు శ్రీరామకృష్ణుల గదిలోనికి తిన్నగా వచ్చేది. ఇదియే ప్రథమ దర్శనము. గదిలో ప్రవేశించినప్పటికీ గది నిండుగా భక్తులు నేలపై కూర్చొని శ్రీవారి వచనామృత పానము చేయుచుండిరి. శ్రీరామకృష్ణుల తూర్పు ముఖముగా మంచముపై కూర్చొని మందహాస వదనముతో వాసుదేవుని వార్తలు ఆలకించుచుండిరి. కర్మత్యాగం. మాస్టర్ గారు నిశ్చేష్టులై నిలబడి చూచుచుండిరి. సాక్షాత్ సుఖమహర్షి భగవత్ ప్రసంగము చేయుచున్నట్లును శ్రీ చైతన్య మహాప్రభువులు పూరి జగన్నాథ క్షేత్రమున రామానంద స్వరూపానందాది భక్తులతోడ శ్రీనారాయణ స్మరణ గుణకీర్తన చేయుచున్నట్లును తోచెను. సర్వ తీర్థ సమ్మేళనమిచ్చటనే అనిపించెను. భగవానుడు ఇట్లు పలుకుచుండిరి. ఒక్కమారు హరినామము కానీ రామనామము కానీ స్మరించుట తోడనే రోమాంచదము కలిగి ఆశ్రువులు రాలినచో సంధ్యావందనాది కర్మాలటుపై చేయనక్కరలేదని నిశ్చయముగా నెరుంగుము. అప్పుడు కర్మత్యాగము చేయ అధికారము కలుగును. కర్మ తనంత తానే వదిలిపోవును. అట్టి స్థితిలో ఏదో ఒకటి రామనామము కానీ హరినామము కానీ లేకున్నా కేవలం ఓంకారమును కానీ జపించును చాలును. మరల ఇట్లు పలికిరి. సంధ్యావందనము గాయత్రి యందు లయించును. గాయత్రి ఓంకారమున లయించును. మాస్టరు సిద్ధేశ్వర మజుందార్తో పాటు వరాహ నగరం నుండి బయలుదేరి ఉద్యానముల సందర్శించుచు ఎదుటికి వచ్చిరి. ఆనాడు ఫిబ్రవరి 26వ తేదీ భానువారము. సెలవు దినమైనందున షికారుగా వచ్చిరి. అంతకుముందు శ్రీ ప్రసన్న బెనర్జీ గారి తోటలో తిరుగుచుండగా సిద్ధేశ్వర మజుందార్ ఇట్లా నేను గంగా తీరమున మనోహరమగు ఉద్యానం ఒకటి కలదు. మీరు దానిని చూచుటకు వచ్చెదరా? అచ్చట పరమహంస కలరు. మాస్టరు సిద్ధు ఇరువురును తోట సింహద్వారం గుండా ప్రవేశించి శ్రీరామకృష్ణ గదిలోనికి వచ్చిరి. మాస్టరు నిశ్చేష్టులై చూచుచు తనలో ఇట్లు భావించుచుండిరి. ఆహా, ఎంత సుందరమైన స్థలము! ఆహా, వీరెంత సుందరులు! ఎంత మధురమైన వాక్కులు! ఎచ్చట నుండి కదులుటకు మనస్సు వచ్చుటలేదు. కొంతసేపు అయిన పిదప మనసులో మరల ఎట్లా తలంచిరి. నాలుగు వైపులా కలయజూసి వచ్చి ఇచ్చట కూర్చుందుము. సిద్ధుతో పాటు గదిలో నుండి బయట అడుగుపెట్టుటతోడనే హారతి గంటల మధుర శబ్దము వినవచ్చెను. కంచు గంటలు, చేతి గంటలు, మృదంగ తాళములు ఒకే మారుగా మ్రోగుచుండెను. కోట యొక్క దక్షిణపు సరిహద్దున కల మేరపు మండపము నుండి ఇంపగు సన్నాయి శబ్దము వినవచ్చుచుండెను. ఈ ధ్వని భాగీరథి వక్షస్థలముపై భ్రమణము చేయుచు చాలా దూరము పోయి ఎచ్చటనో కలిసిపోయాను. పుష్ప మకరంద సుగంధముతో వసంత నిలయము మెల్లమెల్లగా వీచుచుండెను. అప్పుడే చంద్రోదయమయ్యాను.
ఆ తోటలో కల అన్ని గుళ్ళలోనూ పూజా హారతులు ప్రారంభమయ్యాను. మాస్టరు ద్వాదశ శివాలయముల్లోనూ, అటుపై శ్రీ రాధాకృష్ణ మందిరములోను, చివరగా శ్రీ భవతారిణి కాళికాలయంలోను సంధ్యాహారతుల కాంచి అత్యానంద పరవశులైరి. సిద్ధు ఇట్లు పలికెను: ఇది రాణి రాసమణి కట్టించిన ఆలయము. ఇచ్చట యథావిధిగా నిత్య పూజాది సేవలు జరుగును. సదవృత్తికై పెక్కు సాధువులు, అతిథులు, పేదలు వత్తురు. ఇట్లు వారిరువురు సంభాషించుకొనుచు శ్రీ భవతారిణి ఆలయం నుండి శ్రీరామకృష్ణ దేవుని గది గుమ్మము కడకు వచ్చిరి. ఈ మారు గది తలుపు ఓరగా మూయబడి ఉండెను. అంతకుముందే గదిలో సాంబ్రాణి పొగ వేయబడినది. మాస్టరు ఆంగ్లేయ విద్య సంపన్నులైనందున తటాలను గదిలో ప్రవేశింపలేకపోయిరి. గడప వద్ద ఉరుందే నిలిచియుండెను. సాధువు ఈ గదిలోనే ఉన్నారా అని మాస్టర్ ప్రశ్నించిరి. ఉరుందే ఇలా సమాధానం చెప్పింది: ఆ గదిలోనే ఉన్నారు. మాస్టర్: వీరు ఇక్కడ ఎంతకాలముగా ఉన్నారు? ఉరుందే: చాలా దినములుగా ఉన్నారు. మాస్టర్: అది సరే, ఈయన చాలా పుస్తకములు చదువుదురా? ఉరుందే ఇలా చెప్పినది: అబ్బే, పుస్తకముల సరస్వతి ఆయన నాలుక మీదనే నివసించును. మాస్టర్ కొన్ని దినముల కిందనే కాలేజీ చదువు ముగించెను. శ్రీరామకృష్ణులకు పుస్తక జ్ఞానము లేదని విని మరింత ఆశ్చర్యపడాను. మాస్టర్: వీరిప్పుడు సంధ్య వార్చెదరా? మేము లోనికి పోవచ్చునా? నీవు కొంచెం వారికి కబురు చేసేదవా? బృందే: కబురు చేయనక్కర్లేదు బాబు, మీరు లోనకి వెళ్ళి కూర్చొనుడు. వారు గదిలో ప్రవేశించేసరికి భగవాన్ శ్రీరామకృష్ణులు ఒంటరిగా మంచంపై కూర్చొని ఉండిరి. ఇతరులు ఎవరూ లేరు. సాంబ్రాణి పొగ వేసి ఉండినందువలన తలుపులన్నీ మూసి ఉంచిరి. గదిలో ప్రవేశించుతోనే మాస్టర్ చేతులు జోడించి నమస్కరించెను. శ్రీరామకృష్ణులు వారిని కూర్చొనమనగా నిరువురు నేలపై కూర్చునిరి. భగవానుడు: నీవెక్కడుందువు? ఏమి పని చేయుచున్నావు? వరాహ నగరమునకు ఎందులకు వచ్చితివి? మొన్న ప్రశ్నలు వేసిరి. మాస్టర్ సమాధానం ఇచ్చెను. భగవానుడు మధ్య మధ్యలో అన్యమనస్కులగుచున్నట్లు గాంచెను. ఇట్లు చిత్త అన్యాయత్తమంబు గడిచే భావావస్థ అయిన తరువాత తెలుసుకొనెను. అది ఎట్లనైనా ఎరను వేసి చేపను పట్టుటకు కూర్చున్న వ్యక్తి పోలు. చేప వచ్చి ఎరను తినుట ఆరంభించగానే గొల్లెము కదులును. అప్పుడు ఆ వ్యక్తి ఉలిక్కిపడి గాలము కట్టిన కర్రను పట్టుకొని తదేక దృష్టితో గాలం ముళ్ళపు వైపునే చూచుండును. ఇతరులతో మాట్లాడక నిశ్చలంగా కూర్చొని ఉండును. అదేవిధముగా నీ భావావస్థ కూడా. సాయంకాలం ఒకటి తోడనే శ్రీరామకృష్ణులకు ఇట్టి భావవేశము కలుగుచుండుట సహజం. ఒక్కొక్కప్పుడు వీరు సంపూర్ణంగా బాహ్య స్పృహను కోల్పోవుదురు. మాస్టర్ కాలాంతరమున ఈ విషయము వినెను, కండ్లారా చూచెను కూడా. మాస్టర్: మీరు సంధ్యావందనం చేసుకునేదారు కాబోలు, మేము ఇక సెలవు తీసుకునేదాము. శ్రీరామకృష్ణులు ఈ విధంగా చెల్లి. సంధ్యావందనమా? అదేమీ లేదు. కొంతసేపు సంభాషణ జరిగిన పిదప మాస్టర్ గారు ప్రణమిల్లి సెలవు గైకొనిరి. భగవానులు మరలా అమ్మనిరి. మాస్టర్ తిరిగి వెళ్ళుచునిట్లు తలచెను. ఈ సౌమ్యమూర్తి ఎవరు? మరల వారి కడకే తిరిగి పోవాలని ఇచ్చ కలుగుచున్నదే. పుస్తకజ్ఞానము లేకయే మానవుడు మహానుభావుడు కాగలడా? ఏం ఆశ్చర్యము! మరలా వారి కడకు పోవ ఆశ కలుగుచున్నదే. ఆయన కూడా మరలా రమ్మనిరి కదా. రేపు ఎల్లుండియో పెందలకనే వచ్చేదరు. జై రామకృష్ణ.